మాది ర్యాలింగ్ అండి. నాకు ముందు ఇద్దరు అమ్మాయిలండి. ఇద్దరు అమ్మాయిల తర్వాత అండి అందరూ చేంజ్ చేసుకో, ఎందుకు అమ్మాయిలు పుట్టారు కదా, ఎందుకు ఉంచుకున్నామని అందరూ అన్నారండి. కానీ నేను మా అమ్మగారు మా అమ్మమ్మ గారు కూడా ధైర్యంగా ఉంచామండి, దేవుడు ఇస్తాడన్న ఆశతోటండి. మా చిన్న బాబుకి 6వ సంవత్సరం వచ్చిందండి. వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర ఒక ఆవిడ అన్నారండి, ఇలాగ ఇసాకయ్య గారి దగ్గరికి ప్రార్థన చేయించుకుంటే మగపిల్లడు పుడతారని చెప్పారండి. నేను 3 నెలలు కంటిన్యూగా వచ్చి 4వ నెల వచ్చేసరికి ఆయన నన్ను వెనక్కి పిలిచి, అమ్మ నువ్వు మళ్ళీ వచ్చే నెల గర్భంతో వస్తావు ఖచ్చితంగా అని చెప్పారండి. అలాగే నేను వచ్చే నెలకి గర్భంతోనే ఇక్కడికి వచ్చానండి. అలాగే 7 నెలలు కూడా మానకుండా రావాలని, ఆ గర్భంతో మానకుండా నేను వచ్చానండి. ప్రతి నెల కూడా ఆయన నాతో మాట్లాడారండి. 9 నెలలు కూడా ఆ గర్భంతో నేను రాకుండా దేవుడు ఎక్కడా ఆపలేదండి. నన్ను క్షేమంగా 9 నెలలు నేను వచ్చానండి. దేవుడు నాకు చక్కని కుమారుణ్ణి ఇచ్చారండి. అందరూ కూడా ఎందుకు ఉంచుకున్నావు, నువ్వు ఇంత ధైర్యంగా ఉంచేసుకున్నావంటే ఇద్దరు అమ్మాయిల తర్వాత నీకు మళ్ళీ అమ్మాయి పుడితే నువ్వేం చేస్తావు, నీకు ఖచ్చితంగా అమ్మాయి పుడుతుందని చాలామంది చాలా రకాలుగా బాధ పెట్టారండి నన్ను. కానీ నేనైనా ధైర్యం కోల్పోలేదండి. దేవుడు నాకు ఉన్నాడు, ఖచ్చితంగా ఇస్తాడన్న విశ్వాసంతో నేను ప్రార్థన చేసుకునేదాన్నండి. అలాగే కూడా నాకు దేవుడు చక్కని కుమారుణ్ణి ఇచ్చారండి. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక.